అరుణిమా సిన్హా ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్లో జన్మించింది. చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టం. ఆమె కల భారతదేశం తరపున వాలీబాల్ ఆడడం. కష్టపడి పోటీలు గెలుచుకుంటూ జాతీయ స్థాయికి చేరుకుంది. జీవితం ప్రశాంతంగా సాగుతుంది. కానీ ఒకరోజు ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. అది 2011 ఏప్రిల్ 11. ఆ రాత్రి ఆమె లక్నో నుంచి ఢిల్లీకి రైల్లో బయలుదేరింది. కలలతో నిండిన ప్రయాణం, కానీ ఆ కలలే రక్తమయ్యాయి. ట్రైన్లో దొంగల గుంపు ఆమె గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించారు. అరుణిమా వెనక్కి తగ్గలేదు. ధైర్యంగా ఎదిరించింది. ఆ దొంగలు ఆమెని రైలు నుండి బయటకు తోసేశారు. ఆమె వేగంగా వెళ్తున్న రైలు ట్రాక్ మీద పడిపోయింది. మరో రైలు దూసుకొచ్చింది. అరుణిమా తన కాలు కోల్పోయింది. అరుణిమా చెప్పింది, నా శరీరం నొప్పితో అరుస్తుంది, కానీ నా మనసు మాత్రం మౌనంగా ప్రతిజ్ఞ చేసుకుంది, నేను ఓడిపోను. రాత్రంతా రైల్వే ట్రాక్ మీద గాయాలతో పడి ఉంది. చుట్టూ చూసింది, ఎవరూ సహాయం చేయలేదు. సూర్యుడు ఉదయించే వరకు ఆమె అక్కడే ఉంది. చివరికి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు చెప్పారు, నీ కాలు కట్ చేయాల్సిందే. ఆమె కళ్ళల్లో ఒకవైపు కన్నీళ్లు, మరోవైపు అగ్ని. కాలిపోయింది, కానీ నా కలలు కాదు. ఆ క్షణం ఆమె జీవితంలోని టర్నింగ్ పాయింట్. ఆమె హాస్పిటల్ బెడ్ పైనే ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతాను. ఆమె చుట్టూ ఉన్నవారు నవ్వారు. నువ్వు కాలు లేకుండా ఎవరెస్ట్ ఎక్కుతావా అని అడిగారు. కానీ ఆమె నవ్వుతూ అన్నది, నా శరీరం అంగవైకల్యం అయి ఉండవచ్చు, కానీ నా మనసు నా పట్టుదల కాదు. ఆమె మనసులో ఆ అగ్ని ఎవ్వరూ ఆర్పలేకపోయారు. ఆమె మౌంటైనర్ బచేంద్ర పాల్, భారతదేశపు తొలి మహిళ, ఎవరెస్ట్ విజేత దగ్గర శిక్షణ మొదలుపెట్టింది. ప్రతి ఉదయం మంచుతో కప్పబడిన పర్వతాలు, చలిలో గట్టిపడ్డ చేతులు. ఆమె ఆర్టిఫిషియల్ లెగ్తో కష్టంగా నడిచేది. ప్రతి అడుగు ఒక యుద్ధం. గాయాలు తెరుచుకున్నా, రక్తం కారినా ఆమె ఆగలేదు. కొన్ని రాత్రులు మంచులో నిద్ర లేకుండా గడిపింది. కానీ ఆ బాధే ఆమెకు బలమైంది. నా శరీరాన్ని బాధ పెట్టవచ్చు, కానీ నా సంకల్పాన్ని కాదు. అది 2013 మే నెల. ఎవరెస్ట్ శిఖరం చివరికి ఎక్కడం ప్రారంభమైంది. ఒక కాలు, కఠినంగా ఉన్న వాతావరణం, కానీ ఆమెకు ఒక గమ్యం మాత్రమే కనిపించింది. అది మౌంటైన్ పీక్. 2013 మే 21 ఉదయం 10:55 గంటలకు అరుణిమా సిన్హా మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకుంది. ఆకాశం కింద నిలబడి కళ్ళల్లో కన్నీళ్లు, భారతదేశ జెండాను పైకెత్తింది. ఆమె గుండె చెబుతుంది, ఇది నా గెలుపు కాదు, ఇది ప్రతి ఆడపిల్ల గెలుపు. ఆ రోజు నుంచి ప్రపంచం ఆమెను గుర్తుపట్టింది. అరుణిమా సిన్హా ప్రపంచంలోని మొదటి మహిళా ఎంప్యూటీ క్లైంబర్గా చరిత్ర సృష్టించింది. ఆమె ఆగలేదు. తర్వాత ఆఫ్రికా, యూరప్, దక్షిణ అమెరికా పర్వతాలను కూడా జయించింది. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్గా ప్రపంచమంతా తిరుగుతుంది. అనాథ పిల్లలకు సహాయం చేస్తుంది. జీవిత పాఠాలు చెబుతుంది. ఒక కాల్ కోల్పోయిన అమ్మాయి ప్రపంచం ఎత్తున నిలబడి చూపించింది. అరుణిమా సిన్హా మనకు చెబుతుంది, జీవితంలో పడిపోవడం తప్పు కాదు, లేచి నిలబడకపోవడం తప్పు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.